హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 183. రుద్ర, వేద పెళ్లి మండపం నుండి ఇంటికి స్టార్ట్ అయ్యారు. కారులో కూర్చోగానే హమ్మయ్య అని సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది వేద అలసటగా. ఏమైందే? అంతా ఓకే కదా? అని అడిగాడు రుద్ర డ్రైవింగ్ చేస్తూ ఆమెను చూసి. హా బావా, కాస్త ఎక్కువగా నిలబడి అటూ ఇటూ తిరిగాను కదా ఇవాళ, అందుకే నిద్రొస్తుంది, అలాగే కాళ్ళు లాగుతున్నాయి అని చెప్పింది వేద. ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోతాం ఇంటికి అని చెప్పి రుద్ర కార్ని నార్మల్ స్పీడ్లోనే డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇక వేదని జాగ్రత్తగా వాళ్ళ రూమ్లోకి తీసుకువెళ్ళి ఆమె నగలన్నీ తీసేసి ఆమె చీరపిన్నులు అన్నీ తీసేస్తూ ఆమెకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. వేద అక్కడే చీర తీసేస్తూ ఉంటే, ఓయ్ టెంప్ట్ చేస్తున్నావేంటే అని రుద్రబాబు వేదని వెనక నుండి హత్తుకున్నాడు. ఈ చీరతో ఎలా వెళ్ళాలి మదిరి అని వదులు, ఫ్రెష్ అయి వస్తాను అంది వేద చిన్నగా. వదలను అని ఆమె మెడవంపులో మొహం దాచుకొని గట్టిగా శ్వాస తీసుకుంటుంటే అతడి శ్వాసలో వచ్చిన తేడా ఆమె ఇట్టే కనిపెట్టేసి, ఓయ్ బావా, ఏం చేస్తున్నావు అంది. తెలియడం లేదా నీకు అన్నాడు రుద్ర గుసగుసగా. తెలిసే ఏం చేస్తున్నావు? అలా చేయడం తప్పు బావా అని చెప్తున్నాను. కానీ నాకు ఇలానే చేయాలి అని ఉంది కదా. నీకుంటుంది, కానీ చేయకూడదు. హా, ఇంకా ఎన్ని రోజులే నాకు ఈ బాధ అని అతడి పెదవులు ఆమె వీపున చేరితే అతడి పనులకు వేదకి వణుకు పుట్టిస్తుంది. అప్పటికే చాలాసేపు నిలబడడంతో వేద కాళ్ళు లాగుతూ ఉంటే, బావా వదలవయ్యా బాబు, ఇప్పటికే కాళ్ళు లాగుతున్నాయి అని మెల్లిగా రుద్ర కౌగిలిలో నుండి విడిపించుకొని నవ్వుకుంటూ వేద వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అవుతూ వాళ్ళ బావ పనులకు నవ్వుకుంటుంది. ఓయ్ డ్రెస్ ఇక్కడ పెట్టాను తీసుకో అని చెప్పి రుద్ర బాల్కనీలోకి వెళ్ళాడు. వేద ఫ్రెష్ అయి వచ్చి లూజ్గా ఉండే మ్యాక్సీ వేసుకొని అప్పుడు రిలాక్స్గా బెడ్ మీద వాలగానే రుద్ర ఆమెను చూసి అతడు కూడా త్వరగా ఫ్రెష్ అయి వచ్చి ఆమె వేసుకోవాల్సిన టాబ్లెట్ వేసి, ఇవాళ చాలాసేపు తిరిగింది కదా. కాళ్ళు వాపు రాగానే ఆమె కాళ్ళకి ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళు వచ్చిన గంట తర్వాత బయట డీజే వినిపించగానే మన వాళ్ళు వచ్చినట్టున్నారు అని రుద్ర బాల్కనీలోకి వెళ్ళి చూస్తాడు. అప్పుడే అందరూ వచ్చారు. గేటు బయటే ఉన్నారు. ఇక సంధ్య సంజయ్ గారు ఎన్నో జాగ్రత్తలు చెప్పి కూతుర్ని శౌర్యకి అప్పచెప్పారు. సమీర తోడు పెళ్లి కూతురుగా శ్రావణి వెంట వచ్చింది. చరణ్ బాబు వాళ్ళిద్దరిని బయటే ఆపేసి, ఇప్పుడు మా అన్నయ్య వదిన డ్యాన్స్ చేసుకుంటూ లోపలికి వస్తేనే మీకు ఇంట్లోకి దారి, లేకపోతే లేదు. మీరు రాత్రంతా ఇక్కడే ఉంటారు అని మనోడు డీజే సాంగ్స్ పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటే, అన్యాయం రా, ఇప్పటికే లేట్ అయిందిరా అన్నాడు శౌర్య. ఆహా, ఇట్లాంటి ఛాన్స్లు ఊరికే వస్తాయంట్రా. అయినా ఎంజాయ్ చేయమంటే కూడా ఏడుపేంట్రా నీకు. రా, వచ్చి చక్కగా డ్యాన్స్ చేయి వదినమ్మతో. రే, మీరు సాంగ్స్ పెట్టండిరా అని రుద్రకి కూడా కాల్ చేసి, అన్నయ్య ఇక్కడ బయటే ఉన్నాం రండి అని చెప్తాడు. ఇక అందరూ డ్యాన్స్ చేస్తున్నారని వేద కాళ్ళు కూడా మళ్ళీ నీట్గా కడిగేసి వేదని తీసుకొని కిందికి వస్తాడు రుద్ర. ఇక మంచి డీజే సాంగ్స్ పెట్టి చరణ్ బాబు ముందుగా సమీరాతో డ్యాన్స్ చేస్తూ మీనాక్షి మనోహర్ గారిని, ఆ తర్వాత భాస్కర్ సుధా గారితో డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత శౌర్య శ్రావణిని కూడా తీసుకురావడంతో మెల్లిగా అందరూ చిన్నగా స్టెప్స్ వేయడం మొదలుపెట్టారు. రే, నువ్వు వచ్చేసావా, ఇలా రా అని వేదని మెల్లిగా తీసుకొచ్చి, అన్నయ్య నువ్వు కూడా రా అని చెప్పి రుద్రని లాగి అందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటే మన వేద ప్రాణం అల్లాడిపోతుంది. కానీ ఏం చేయరాదు కదా, మెల్లిగా చేతులు తిప్పుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఫ్యామిలీ అంతా కలిసి అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పటికే అర్ధరాత్రి అయిపోయింది. పైగా వేద కొత్త జంట రాత్రి బయట ఉండడం మంచిది కాదు. ఇక నడవండిరా, చాలు మీ డ్యాన్స్లు ఏమైనా ఉంటే రేపు రిసెప్షన్లో పెట్టుకుందరు కానీ పదండి పదండి అని ఇక అందరినీ లోపలికి తీసుకెళ్తున్నారు మీనాక్షి గారు. మీనాక్షి గారే ముందుగా ఇంట్లోకి వెళ్ళి కొడుకు కోడలు కోసం హారతి సిద్ధం చేసి శౌర్యని శ్రావణిని బయటే ఆపేసి ఇద్దరికి హారతి ఇచ్చాక అప్పుడు వేద పాప గుమ్మానికి అడ్డుగా నిలబడుతుంది.
"ఏం కావాలి బంగారు కొండ? లోపలికి రానివ్వరా మమ్మల్ని?" అన్నాడు శౌర్య. మన రెండిళ్ళకి అమ్మాయిని నేనొక్కదాన్నే కాబట్టి ఆడపడుచు హోదా కూడా నేనే తీసుకున్నాను. సారిక వదిన ఉండమంటే ఉండకుండా వెళ్ళిపోయింది. తను లేదు కదా కాబట్టి నేనే అడుగుతున్నాను. ఇద్దరి పేర్లు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని లోపలికి వచ్చేసేయండి అని అంది వేద. అసలే నేను చాలాసేపు నిలబడడం బాగోదు అని. నా పేరు శౌర్య. నేను మా ఆవిడ శ్రావణితో కలిసి మా ఇంటికి వచ్చాను అని చెప్పాడు శౌర్యబాబు. దానికి చరణ్ బాబు ఫుల్గా విజిల్స్ వేస్తే క్లాప్స్ కొడుతూ అరుస్తూ ఉంటే, ఇప్పుడు వదిన నువ్వే చెప్పాలి అని అరుస్తూ ఉన్నాడు. అక్క చెప్పు అని సమీర అంటుంటే, చెల్లి బావ చెప్పాడు కదా, ఇప్పుడు నువ్వే, మన ఇజ్జత్ తీయకు కాస్త నువ్వు. ఇప్పుడు ఇంత సైలెంట్గా ఉండడం బాగోదు, కాస్త మన పేరు నిలబెట్టేలా గట్టిగా చెప్పు అని అంది వేద. నా పేరు శ్రావణి. నేను మా మా ఆయన శౌర్యతో మా ఇంటికి వచ్చాను అని మేడం గారు కాస్త మెల్లిగా తల కిందికి దించుకొని చెప్తూ ఉంటే అందరూ ఫుల్గా అరుస్తూ ఉంటారు ఓ అని. శ్రావణి చెప్పిన మాటలకి శౌర్య బాబు ముసిముసిగా నవ్వుకుంటుంటే, హలో బావగారు, మీరు ముసిముసి నవ్వులు నవ్వింది చాలు గాని ఇక నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేసి మీ భార్యని తీసుకొని ఇంట్లోకి వచ్చేయండి, లేకపోతే నైట్ అంతా మీరిక్కడే అని ఆర్డర్ వేసింది వేద. దాంతో శౌర్య నవ్వుతూ అతడి పాకెట్లో నుండి పర్స్ తీసి వేద చేతిలో పెట్టి, నీకు నచ్చింది తీసుకో, ఫుల్ కార్డ్స్ ఉన్నాయి అన్నాడు. ఆ, ఇవి నేనేం చేసుకోను డబ్బులు అని పర్స్ చేతిలో పట్టుకొని వేద తిప్పుతూ ఉంటే, రాక్షసి నువ్వు అలాంటి దానివే అని నాకు తెలిసే, అందుకే నీకు తీసుకోవాల్సినవన్నీ ముందే తీసుకున్నాను. రేయ్ శౌర్య, ఇదిగో మీ వేదుగాడికి నువ్వు తీసుకున్న హారం ఇచ్చేసేయ్ అని మీనాక్షి గారు ఒక బాక్స్ తీసుకొచ్చి శౌర్యకి ఇవ్వగానే అది శ్రావణి చేతిలో పెట్టి, ఇవ్వు వేదుగాడికి అన్నాడు. అలాగే అని శ్రావణి ఆ బాక్స్ ఓపెన్ చేయగానే దగదగా మెరిసిపోతూ ఉంటుంది డైమండ్ నెక్లెస్ అందులో. అది తీసి స్వయంగా శ్రావణినే వేద మెడలో వేయగానే, థ్యాంక్ యూ, ఇక రండి వచ్చేసేయండి లోపలికి అంది వేద హ్యాపీగా. శ్రావణి, శౌర్య చేయి పట్టుకొని ఇద్దరు ఇంట్లో కుడికాలు పెట్టి లోపలికి వచ్చారు. కొత్త కోడలు ఇంట్లోకి రావడంతోనే శ్రావణి చేత ఇంట్లో దీపారాధన చేయించి, నాన్న శౌర్య, ఉదయం నుండి అలసిపోయావు, నువ్వు ఇక నీ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో నాన్న. అమ్మ శ్రావణి, సమీర, పదండి నాన్న అని వాళ్ళిద్దరిని అక్క చెల్లెలని గెస్ట్ రూమ్లోకి తీసుకెళ్ళి అప్పటికే రూమ్ అంతా రెడీ చేయించడంతో ఇద్దరు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి తల్లి, ఏదైనా అవసరమైతే పిలవండి అని చెప్పి మేడ్స్తో అందరికీ జ్యూస్ పంపించి ఇక మీనాక్షి గారు కూడా ఆవిడ రూమ్లోకి వెళ్ళారు ఫ్రెష్ అవ్వడం కోసం. ఇక చెల్లి నగలన్నీ తీయడానికి హెల్ప్ చేస్తూ ఉంటే శ్రావణి అవన్నీ తీసేసి ఫ్రెష్ అయ్యి అక్క చెల్లెళ్ళు ఇద్దరు కాసింత జ్యూస్ పొట్టలో వేసుకొని హాయిగా రెస్ట్ తీసుకుంటారు. వేదని కూడా రుద్ర రూమ్కి తీసుకువెళ్ళి ఆమెను పడుకోబెట్టాడు. సమీర ఇలా పడుకుందో లేదో ఆమె మొబైల్ రింగ్ అవుతూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసి, ఈ టైంలో కాలేంటి చెర్రీ అంది. అర్జెంటుగా నా రూమ్కి వచ్చేసాయి, అందరూ పడుకున్నారు అన్నాడు చెర్రీ బాబు. రేయ్ వెధవ, ఇది అర్ధరాత్రి, ఎవరైనా చూశారు అనుకో పరువు పోతుంది, పెళ్ళి ఇల్లు, అసలే బంధువులందరూ ఉన్నారు, అవసరమా అంది సమీర. అవన్నీ నాకు అవసరం, అవన్నీ నాకు అనవసరం, నువ్వు వస్తున్నావా లేదా అన్నాడు చెర్రీబాబు. కాస్త డ్రింక్ పడ్డట్టుంది, మనోడి వాయిస్ తేడాగా కూడా ఉంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.